పప్ప నిన్న ఒక టాక్ లో కష్మలం అనే వర్డ్ చెప్పినావు, దానికి కొంచెం మీనింగ్ కూడా చెప్పినావు, కానీ ఇంకా కొంచెం డీటెయిల్ చెప్పుకుందాం. సో ఇది కిచెన్ లో ఆత్మజ్ఞానం అనే సిరీస్ లో రెండో టాక్ ఇది. ఈరోజు కూడా ఈరోజు ఏంటంటే ఫుడ్ ఇది పెసరపప్పు పొట్టు పెసరపప్పు, దాంతో ఈరోజు పప్పు చేసుకుంటున్నాం. తర్వాత కొంత ఉప్మా ఉంది, పొద్దున్నే కన్నమ్మ చేసింది, దానికి కొంచెం కాంప్లిమెంటరీగా కొంత వైట్ రైస్, మళ్ళీ రేపు బ్రౌన్ రైస్ చేసుకుందాం. సో వైట్ రైస్ అయితే ఉంటుంది, మనం పప్పు ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న ఏమిటి? కష్మలం ఏంటి అసలు? అంటే ఈ సమస్త ఆధ్యాత్మిక సారమంతా మనసు చుట్టే తిరుగుతూ ఉంటుంది. మనసు ఉంటే ఏమిటి, మనసు లేకపోతే ఏమిటి, మంచి మనసు ఏమిటి, చెడు మనసు ఏమిటి, గొప్ప మనసు ఏమిటి, మామూలు మనసు ఏమిటి, గొప్ప లక్షణాలు ఉన్న మనసు ఏమిటి, అవలక్షణాలు ఉన్న మనసు ఏమిటి, ఇట్లా కొన్ని వందల సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. సో కొందరు జీవితాన్ని యథావిధిగా అర్థం చేసుకున్న వాళ్ళు నిర్వచనాలు చెప్పారు. ఇది 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 తీసే అంత బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి చెప్పారు కదా, నాన్ వెజ్ తీసేసి వెజిటబుల్స్ తిను, కూర పళ్ళు తిను, బాగుంటుంది. ఇంకా ఎక్కువ చెప్పలే. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడిగితే మళ్ళీ కొన్ని వస్తాయి. ఆర్గానిక్ తిను, మళ్ళీ ఆర్గానిక్ అంటే ఇవి తిను, ఇంకా భూమికి దగ్గరగా ఉండి పచ్చగా ఉన్నవి ఎక్కువ తిను, ఇంకా సాయంత్రం చీకటి పడిలోపు తిను, ఇట్లా రకరకాల సూత్రాలు దాంట్లో పరిధిలోనే చాలా వస్తాయి. సో ఇప్పుడు ఈ కష్మలం అనే పదం మనం రెగ్యులర్గా వినే పదం కాదు. మనకి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని అర్జునుడిని ఉద్దేశించి సమస్త మానవాళికి చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో వచ్చే ఒకానొక కాంటెక్స్ట్ ఇది. ఇప్పుడు ఇంకొక పదం కూడా ఉంది, అది కూడా చాలా మందికి తెలియదు. క్లైబ్యం హృదయ దౌర్బల్యం అని ఒక భగవద్గీత శ్లోకంలోని ఒక పాదం. అది క్లైబ్యం అంటే గుర్తులేదు, నపుంసకత్వం అని. సో నపుంసకత్వం శరీరానికి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి శృంగార భావన కోల్పోయాడు అనుకో, అతను మగవాడ ఆడవాడ తెలియదు, శరీరం ఉంటుంది బట్ రిప్రొడక్షన్ చేసేటువంటి శక్తి కోల్పోవడం నపుంసకత్వం అంటే. సో మరి మనసుకు నపుంసకత్వం ఎట్లా వస్తుంది అనేది చర్చ. సో మనసుకు నపుంసకత్వాన్ని కలగజేసేదే కష్మలం. సో కష్మలం అనేది 3 ఇల్ క్వాలిటీస్గా చెప్పారు. అందులో ఒకటి పిరికితనం, రెండవది శోకము, మూడవది వచ్చేసి మనోవ్యాకులత. సో ఇవి కొంచెం క్లిష్టమైన పదాలు కాకుండా మామూలుగా చెప్పుకుంటే పిరికితనం మనందరికీ తెలుసు, దాని గురించి కొంత మాట్లాడుకుందాం. ఆ తర్వాత శోకం, వీపింగ్, మూడవది మనోవ్యాకులత. సో శోకం అంటే మనకు తెలిసిందే, దానికి కారణం ఏదైనా దాని రిజల్ట్ గా నువ్వు ఏడుస్తున్నావు. మనిషి ఏడవకూడదు అంటే ఏడవకూడదని కాదు. ఈ క్షణం ఏదో జరిగింది, కాలుకి పెద్ద గాయమైంది, ఏడుపు వచ్చింది, అది మనసు ఏడ్చే ఏడుపు కాదు. కాలుకి దెబ్బ తగలడం వల్ల బాడీ అట్లా ఏడుస్తుంది, ఇది ఆరోగ్యకరం. హఠాత్తుగా నీకు సంబంధించిన ఒక వ్యక్తితో హఠాత్తుగా మరణిస్తే నీకు ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది, ఎందుకంటే మనసు హఠాత్తుగా ఒక వ్యాక్యూమ్ని ఫీల్ అయింది. ఇప్పుడు ఇతను లేకపోతే ఎట్లా, ఎంత మంచి వాడురా, ఇట్లాంటి ఆలోచనలతో ఒక దుఃఖం పెళ్ళుబుకొచ్చు, అది ఆరోగ్యకరమే. కానీ 5 రోజుల తర్వాత మళ్ళీ తలుచుకునేవడం, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ తలుచుకునేవడం, ఇది ఈ శోకం మంచిది కాదు. సో మొట్టమొదట విల్ బిగిన్ విత్ 3 పిరికితనము, శోకము, మనోవ్యాకులత. లెట్స్ బిగిన్ విత్ మనోవ్యాకులత ఫస్ట్. సో రకరకాల విషయాలకి మనసుని చిన్నబుచ్చుకోవడం, దానివల్ల నపుంసకత్వం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే నపుంసకత్వం అంటే శరీరం ఎట్లయితే తను చేయవలసిన ధర్మాన్ని విస్మరించిందో అట్లా మనసు కూడా తన శక్తిని కోల్పోతుంది. నపుంసకత్వం అంటే ద పొటెన్షియల్ని కోల్పోవడం, అట్లా అనుకుందాం. ఇప్పుడు మనోవ్యాకులత అంటే సేమ్ అదే మనోవ్యాకులత ఏదైతే బాడీకి ఉందో అది మనసుకు కాదు. మనోవ్యాకులత అంటే చింతించడం. వ్యాకులం అంటే అన్యమనస్కంగా ఉండడం, నా కొడుకు లైఫ్ ఏమైపోతుందో పట్టుకున్నది ఆలోచన. ఎప్పుడు ఖాళీగా ఉన్నా సినిమా చూస్తుంటే అది గుర్తొస్తలేదు, తింటుంటే గుర్తొస్తలేదు, కానీ హఠాత్తుగా గుర్తొస్తుంది. అది అక్కడ ఉంది, ఇట్ ఇస్ లింగరింగ్ అరౌండ్, నీ చుట్టే తిరుగుతూ ఉంది, ఒక కుక్క కనుక తిరిగినట్టు, పిల్లగాడు తిరిగినట్టు. సో అందుకని ఎప్పుడు ఖాళీగా ఉన్నా అది గుర్తొచ్చి మెల్లగా నువ్వు చేసే పిచ్చి ఆలోచనల వల్ల, వేరే వాళ్ళు ఇచ్చే పిచ్చి సలహాల వల్ల
ఆ మనోవ్యాకులత పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు ఎందుకో మంచి చదువుతలేడు అని ఒక పక్కింటి ఆమె చెప్తే అన్నది, వాస్తు బాగాలేదేమో అన్నది. ఇప్పుడు అది కూడా పట్టుకుంది. ఓకే. ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి ఇల్లు గోడ కొట్టుదాం, తలుపు తీసేద్దాం అని గొడవ పడ్డది. సో మనోవ్యాకులతకి మరో మనోవ్యాకులత జోడించబడ్డది, సమస్యకి ఇంకో సమస్య జోడించబడ్డది. ఆ తర్వాత పక్కింటి వాడు ఇట్లా అన్నాడు, ఆలోచిస్తున్నాం. నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, ఆలోచిస్తున్నాం. నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది, ఆలోచిస్తున్నాం. అసలు నా మాటకి ఎవరు విలువ ఇవ్వడం లేదు, మనోవ్యాకులత. నేను బీదింట్లో పుట్టాను, మనోవ్యాకులత. ఇట్లా రకరకాలుగా నువ్వు వ్యాకులం చెందుతూ ఉన్నావు అన్నమాట. ఇది సమస్త మానవ జాతికి వర్తించే స్టేట్మెంట్. భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, ప్రతి మనిషికి సంబంధించింది. సో మనసున్న ప్రతి ఒక్కడికి భగవద్గీత సహాయం చేస్తుంది, భగవద్గీత మేల్కొల్పుతుంది. అది ధర్మ గ్రంథం, అది మత గ్రంథం కాదు. ధర్మం అందరికీ ఉన్నాయి. ఒక కుక్కకు ఉంది, మనిషికి ఉంది, చెట్టుకు ఉంది, ఆకాశానికి ఉంది, మేఘానికి ఉంది. దేని ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి కాబట్టి ప్రకృతి ఇంత బాగా నడుస్తూ ఉంది. ఒక వ్యవసాయదారుడు ఎలాంటి మానసిక స్థితిలో విత్తనాన్ని నేల మీద చల్లినా ఖచ్చితంగా మొలకొస్తుంది. అంటే దానికి మనోవ్యాకులత లేదు. ఈ వ్యక్తి వేశాడు కాబట్టి బాగా మొలుస్తాను, ఆ వ్యక్తి వేశాడు కాబట్టి మొలువను. పిట్ట రెట్ట వేస్తే ఆ రెట్టలో నేను ఉన్నాను కాబట్టి ఇది నేను కలుషితం అయిపోయాను అట్లా అనుకోదు. దాని స్వభావాన్ని ఎప్పుడది వ్యక్తపరుస్తుంది. కానీ మనిషి అట్లా కాదు. ఒకరితో ఉంటే ఒకలా ఉంటాడు, ఇంకొకరితో ఉంటే ఇంకొకలా ఉంటాడు. నచ్చిన వాళ్ళు వస్తే ఎగిరి గంతులేస్తాడు, నచ్చిన వాడు వస్తే మొహం మాడుస్తాడు. ఇదంతా మనోవ్యాకులత యొక్క లక్షణం. సో మనస్సుని ఒక పీడ పట్టుకొని బాధిస్తూ ఉంటుంది. ఆల్వేస్ యు ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్. మనోవ్యాకులత నాట్ ఓన్లీ అదర్స్. నీ లైఫ్లో ఏదో జరగలేదు, నీ లైఫ్లో ఏదో వెలితి ఉంది, నీ లైఫ్లో ఏదో లేమి ఉంది, దాన్ని నువ్వు క్లియర్ చేసుకోకుండా ఆలోచిస్తూ కూర్చున్నావు. ఎట్లంటే అసలు అంటు అడగలేదు, పనామ ఇంకా రానేలేదు, అదే పనామకు ఫోన్ చేయరా. నువ్వు కడుగుతే అయిపోతుంది, కానీ కడగవు. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎవరో ఇంటికి రాగానే భోజనం వండి పెట్టలేదు, గంటన్నర సేపు కొట్లాడుతావు కానీ అన్నం వండుకోలేదా నీకు, సరేలే రేపు వండుకుందాంలే, మర్చిపోకి ఈసారి కొంచెం ఇబ్బంది అవుతుంది, సరే నువ్వు కర్రీ తీసుకురా, పనం పెట్టు, కొంచెం పాట పెట్టుకొని నువ్వు హెల్దీగా చేసేయచ్చు. అట్లా కాదు. నువ్వు మనోవ్యాకులతగా మార్చుకోవడం అనేది ఒక అవలక్షణంగా మారిపోయింది మానవ జాతికి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నాకు మనోవ్యాకులత లేదు, నేను దేని గురించి ఆలోచించను, చేస్తే చేస్తాను లేకపోతే చేయను, కానీ దేని గురించి ఆలోచించను. ఆలోచించడం వల్ల నువ్వే చినిగిపోతావు. అందుకని ఎక్కువ చించకు. ఎందుకంటే ఒక కోడి ఎంత ఆలోచించినా రాకెట్ గురించి ఆలోచించలేదు. డిస్టర్బ్డ్ మైండ్ ఉన్నవాడు ఎంత ఆలోచించినా సొల్యూషన్ కనుక్కోలేడు. సొల్యూషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ విషయాలపై డిస్టర్బెన్స్ ఉందో దాన్ని క్లియర్ చేసుకో, లేదా అది నా పరిధిలో లేదు అని వదిలేయి. ఇప్పుడు పిల్లవాడు చదవట్లే, మనోవ్యాకులత పట్టుకుంది, నువ్వు చేయవలసింది ఏంటి, వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి కూర్చోబెట్టి, అరే నీకు స్కూల్లో చేర్పించాను, ఫీజు కట్టాను, బట్టలు ఇచ్చాను, ఒక అకామిడేషన్ ఇచ్చాను, ఒక 20,000 వరకు చూసుకునే బాధ్యత నాది. ఒకవేళ నువ్వు చదువుకోకపోతే, నీకు సరిగ్గా ఉద్యోగం రాకపోతే నా తప్పు కాదు అది. ఓకే, ఇక మీద నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా నాకు సంబంధము లేదు. నేను నీకు తల్లిగా తండ్రిగా మేము ప్రేమిస్తాం, అంతవరకే, నీ లైఫ్ నీదే అని చెప్పి ఫ్రీ అయిపో. నువ్వు మనోవ్యాకులత చెందినంత మాత్రాన ఎదుటి సందర్భాలు మారవు, సిచ్యువేషన్స్ మారవు, ఎదుటి వ్యక్తి మారడు, ఎదుటి వ్యక్తి నీ మాట వినడు. నువ్వేదో చేస్తేనే మార్పు వస్తుంది, ఆలోచిస్తే ఏ మార్పు రాదు. ఆలోచించి ఆచరిస్తే మార్పు వస్తుంది. అది బుద్ధుడు చెప్పినట్టుగా సరైన ఆచరణ చేస్తేనే వస్తుంది, అడ్డగోలు ఆచరణ చేస్తే రాదు. సో అందుకే మీకు ఏదైనా చింత ఉన్నప్పుడు స్టాప్ డిస్కసింగ్ విత్ స్టూపిడ్ పీపుల్. వాళ్ళు ఇచ్చే ప్రతి పనికిరాని ఆలోచన నీ మనోవ్యాకులతని ఇనుబడింపజేస్తుంది, డబల్ త్రిబల్ చేస్తుంది, 10 fold చేస్తుంది. చెప్పినా ఇంతకుముందు మా పిల్లవాడు చదువుకుంటలేదు, వాస్తు బాగాలేదేమో, అంతే కథం, అది కూడా పట్టుకుంది. ఇప్పుడు మీ ఇంట్లో అలాంటి సందర్భం ఒకసారి వచ్చింది, నీకు తెలుసు. ఏదో ఇంట్లో ఎందుకు చచ్చిపోయారు, ఎదురు గోడ ఉంది కాబట్టి. అసలు అడవిలో ఉన్నవి కూడా చచ్చిపోతున్నాయి, అక్కడే గోడలు లేవు, పాడు లేవు. కానీ మనకు ఒక కారణం అనేది నచ్చుతుంది. ఇక ఆ కారణం చేతనే అని నువ్వు అనుకోవడం వల్ల నువ్వు దానికోసం పోరాడు. అది పోయినా కూడా లైఫ్ ఏం మారదు. రెండోది, ఇంకొక అమ్మాయి చెప్పింది, ఒక హోమం చేయించు, ఇప్పుడు డబ్బులు లేవు, అప్పు చేస్తే ఇంకో మనోవ్యాకులత పట్టుకుంది. ఏదో కారణం వాడికి ఏదో పట్టుకుంది, అయితే వాడు బ్యాడ్ పర్సన్స్ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడితో ఎవరిని వస్తే వాడిని ద్వేషిస్తాం. ఇట్లా రకరకాల. యు ఆర్ నాట్ క్లియరింగ్ ద ప్రాబ్లమ్, యు ఆర్ ఇంటెన్సిఫైయింగ్ ద ప్రాబ్లమ్. ఇది మొట్టమొదటి లక్షణం ఏంది, మనోవ్యాకులత. సో క్లైవ్ ఏమంటారు, కష్మలంలో మొట్టమొదటిది మనోవ్యాకులత. ఇదే అతి పెద్దగా డ్యామేజ్ చేసేది మనిషిని డల్ చేసేది, వీక్ చేసేది, భయభ్రాంతులకు గురి చేసేది మనోవ్యాకులతనే. మనోవ్యాకులత పట్టుకుంటే ఒక మనిషి మెల్లగా డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోతాడు. అట్లా నేను ఒక 2-3 చూశాను. సరే, రెండవది ఏంది, శోకం. మనోవ్యాకులత పట్టుకున్న తర్వాత నెక్స్ట్ శోకం వస్తుంది. అంటే అది మెల్లగా కన్నీళ్ళుగా పరిణమిస్తుంది.
దానికి కారణం వేరే వాళ్ళ సానుభూతి కావచ్చు, వేరే వాళ్ళ ప్రగతి కావచ్చు. నేను ఇట్లా లేనే, నా జీవితం ఇంతే అంటే శోకం అనేది ఒక కంక్లూజన్. ఇంకా మా అబ్బాయి మారాడు, శోకం పట్టుకో. మారట్లేదని చెప్పినంతసేపు శోకం పట్టుకోలేము, వ్యాకులత పట్టుకుంది. ఎప్పుడైతే మారడం, మా ఆయన ఇంతే, తాగబోతుంది, శోకం పట్టుకుంది. ఇక శోకం పట్టుకుందంటే యు ఆర్ నాట్ రెడీ టు చేంజ్ ఎట్ ఆల్. అయిపోయింది, నీ యొక్క ప్రగతికి నువ్వు సమాధి రాయి కట్టేసినావు. అందుకని ఏడవడానికి వీల్లేదంట. ఏడవద్దని కాదు, ఒక్కసారి ఏడు మనస్ఫూర్తిగా, ఇక చూడదోసుకో. ఆ కన్నీళ్లతో పాటు సమస్య రాల్చి కింద పడి చేయవలసినది. సమస్యను అట్లే పెట్టుకొని కన్నీళ్ళని దాని రిజల్ట్ కాదు, కన్నీళ్లతో పాటు సమస్య. మన పూర్వ సాంప్రదాయంలో అటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు నూగులతో పాటు వదిలేస్తారు. నువ్వు వదిలేస్తుంది నూగులు కాదు, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తాలూకు ఆలోచనని వదిలేస్తున్నావు. ఏ బాబు, నూగులు వదిలేయట్లే, త్రూ నూగులు నువ్వు ఒకటి వదిలేస్తున్నావు. ఎవరన్నా మరణించి వచ్చిన తర్వాత నువ్వు నదీ స్నానం చేస్తావు. ఎందుకు? దాని ద్వారా వచ్చిన మలినాలన్నీ నదిలో కొట్టుకుపోవాలి, నువ్వు మళ్ళీ ఫ్రెష్గా బయటికి రావాలి. సో ఏడిస్తే నీ మనసు ఫ్రెష్ అయితే ఒక్కసారి ఏడు, కానీ ఊరికే తలుచుకొని ఏడవ అనేది అంత మంచిది కాదు. శోకం. మూడవది ఏంది? పిరికితనం. సో పిరికితనం అంటే ధైర్యంగా ఉండడం అనేది కాదు, మనిషికి ధైర్యం అక్కర్లేదు. సో పిరికివాడే ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు, చేతగాని వాడే గట్టిగా అరుస్తాడు, గొడవ పడతాడు, పక్కవాడిని ఆరోపిస్తాడు. ధైర్యంగా ఉండడం అంటే నువ్వు ఒక క్లారిటీతో ఉండు. నువ్వు ఏదైనా సాధించడానికి ఏవేవి అనివార్యమో అవి జమ చేసుకో. అది ఒక విచక్షణతో కూడినటువంటి పని చేయడం వల్ల నీవు ప్రత్యేకమైన ధైర్యం ప్రదర్శించాలి. అక్కర్లేదు, నీ యొక్క స్థితే నీ ధైర్యం. ధైర్యం అంటే ఇట్లా ఉర్రవేగి ఊగిపోవడం కాదు. సో ప్రపంచంలో ఇప్పుడు సినిమా హీరోలు చూపించే ధైర్యం కాదు, అది ఎవడో విలన్ ఉన్నాడు కాబట్టి వాడిని పడగొట్టాలనే ఉద్దేశంతో ఏదో చేస్తారు. నిజమైన ధైర్యవంతుడు ప్రశాంతంగా ఉంటాడు, బికాజ్ హీ నోస్ హౌ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్. చిన్న కథ విన్నా, చాలా చిన్నది. ఒక కోడి పందాలు జరిగే ఊర్లో అందరు కోళ్ళు జమ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి వారం పందాలు జరిగితే కొన్ని కోళ్ళు చచ్చిపోతే, సరే నా ఉద్దేశం కోళ్ళ పందాలు ఆడమని కాదు, ఇందులో ఒక కథలో ఒక మూలం ఉంది. ఒక వ్యక్తి దగ్గరికి ఒక అద్భుతమైన కోడి వస్తుంది, ఇంత ఉంటుంది. ఆవిడ తన ఊర్లో వాళ్ళందరూ అంటారు, ఈ కోడి కనుక పందెంలో దిగితే ఈ కోడి పక్కా విజయం సాధిస్తుంది. ఫైన్. అంతలో ఎవరో చెప్తారు, ఈ కోళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఒక గురువు గారు ఉన్నారు, ఒకసారి అతనికి చూపిద్దాం. ఎందుకంటే అతని నుంచి బయటకు వచ్చిన ఏ కోడి ఇప్పటివరకు ఓడిపోలే, కానీ అతను చాలా ఎక్స్పెన్సివ్, అతను తీసుకోకపోవచ్చు కూడా. అంటే ఇది బాగానే ఉంది కదా, మళ్ళీ దీనికి ట్రైనింగ్ ఉంది, ఒకసారి ఇలాగో మంచిగా ఉన్న కోడి కాబట్టి ఒకసారి చూపిద్దాం. ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు, మంచిగా ఉంటారు, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి కదా వాళ్ళకి. ఎందుకంటే ఇంత ఫిజికల్గా ఉంటే సరిపోదు, మనసులో చాలా సర్దుకోవాలి. ఇప్పుడు రోజర్ ఫెడరర్ లాంటి వాడు, స్టెఫీ గ్రాఫ్ లాంటి వాళ్ళు ఎందుకు, ఆండ్రే అగస్సీ లాంటి వాళ్ళు ఎందుకు విజయం సాధించారంటే వాళ్ళు విజయాన్ని అపజయాన్ని ఒకేలా చూశారు. కోర్టులో ఆడుతున్నప్పుడు వాళ్ళకు ఒక పాయింట్ వచ్చినా స్థిరంగా ఉన్నారు, వాళ్ళకు ఒక పాయింట్ పోయినా స్థిరంగా ఉన్నారు. ఒక అపోనెంట్ గెలిస్తే చక్కగా వెళ్ళి అభినందించారు, మళ్ళీ నెక్స్ట్ ఆట కోసం తయారు చేసుకున్నారు, బాధపడలే. సో ఇది ధైర్యం అంటే. ధైర్యం అంటే అంగీకరించడం. సో ఈ పెద్ద కోడిని తీసుకొని వెళ్తే అతను చూసి ఏమంటాడంటే, ఈ కోడికి ట్రైనింగ్ ఇవ్వకపోతే చచ్చిపోతుంది అంటే ఏం మాట్లాడుతున్నారండి, ఇంత బలంగా ఉంది అంటే, బలం ఒక్కటే కారణం కాదు గెలవడానికి, యుక్తి కూడా కావాలి. దేనికోసం పోరాడుతున్నామో దాని పట్ల ఒక స్పష్టత ఉన్నప్పుడే ఆ వ్యక్తి, లేదా నువ్వు పోరాడు నువ్వు చచ్చిపోతావు, ఫలితం రాదు. పోరాడేవాడు ఉండాలి, అది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఏం చేయాలి? కొంత ఫీజు ఉంటుంది, కొంత ట్రైనింగ్ ఉంటుంది. ఒక 1 month తర్వాత రండి. అది ఇట్లా కోడి ఇట్లా ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉంటుంది. అసలు ఇతను అనుకుంటాడు మంచిగా ఉంది, మళ్ళీ దీనికి ట్రైనింగ్ సరేలే ఊళ్ళందరూ చెప్పారు కదా అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఒక 1 month తర్వాత వస్తే ఆ కోడి ఎగిరెగిరి పడేది మామూలుగా టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది. అనవసరంగా ట్రైనింగ్ ఇచ్చి డల్ చేశారంటే ఇంకా ట్రైనింగ్ అయిపోలే అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాడు. వస్తే కోడి ప్రశాంతంగా ఆకాశం దిక్కు చూస్తూ ఉంటాడు. అయిపోయింది, ఇది కోళ్ళ పందాలు కూడా చచ్చిపోతుంది, అనవసరంగా నీ చేతులు పెట్టినారు, ఇంకా ట్రైనింగ్ అయిపోలే, తర్వాత రా. ఆ తర్వాత ఒక 2 months తర్వాత వస్తే ఆ గురువు గారు ఆ కోడి సూర్యోదయాన్ని చూస్తూ ఉంటారు ప్రశాంతంగా. అసలు నా జీవితంలో ఇంత డల్లు కోడిని చూడలే, అసలు కోడేంది, సూర్యోదయాన్ని చూడడం ఏంది, ఒక మనిషి పక్కన ప్రశాంతంగా కూర్చోడం ఏంది, కుక్కరకు అనకపోవడం ఏంది, పురుగు కనిపిస్తే పట్టుకోపోవడం ఏంది అంటే అటువంటి అంతులేని స్థిరత్వాన్ని పొందింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళండి అన్న తర్వాత కట్టు కడతారు, దానికి కాలు కత్తి కడతారు. అతను అనుకుంటాడు ఇలాగ చచ్చిపోతుంది, ఏదో గురువు గారు చెప్పారు కాబట్టి పందెంలో దింపుతున్నాను అంటే నాకు ఏ నమ్మకం లేదు అనుకుంటాడు. ఆ తర్వాత
రకరకాల కోళ్ళు వస్తాయి. ఈ కోడి ఏం చేస్తుంది తెలుసా, ఊరికి ఇట్లా కాళ్ళు కత్తి కట్టుకొని ఒక కాలు ఇట్లా లేపి ఇట్లా నిలబడుతుంది ప్రశాంతంగా. అది ఏ ఫైట్ చేయదు. ఆ ఎదురు కోడి ఇట్లా ఎగిరి ఇట్లా ఎగిరి చేస్తూ ఉంటుంది అది, కానీ ఈ కోడి ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎదురు కోడి దగ్గరకు వచ్చినప్పుడు కాళ్ళని ఇట్లా అంటది, అంతే అది పడుకుని పడిపోతుంది ఎదురుపక్క కోడి. అట్లా అన్ని కోళ్ళని చంపేస్తుంది. అప్పుడు ఈ గురువు గారు ఏంటండి ఆశ్చర్యం, మీద అసలు ఇంత శక్తి వృధా చేసుకోకుండా ఇంత చక్కగా పోరాడిందంటే, చంపడము దాని ఉద్దేశం కాదు, అదే తెలుసుకుంటుంది. ఒకవేళ ఎదుటి కోడి కనుక తన దగ్గరికి రాకపోతే అసలు ఫైటే చేయదు. సో గెలవాలని తాపత్రయపడమే పిరికితనం. నువ్వు స్థిరంగా నిలబడు, అదే ధైర్యం. సో పిరికితనం అంటే ఎవరో తలుపు కొట్టారు ఉత్తగానే భయపడతారు, ఎవరో రాత్రి పూట చప్పటి కొట్టి పిలిచారు భయపడతారు. ఇది తప్పు. నిలబడి చూడు ఏమిటో. ప్రతిదానికి భయపడుతూ పోయావు అనుకో, నువ్వు ఎప్పుడు జీవితాన్ని జీవిస్తావు, నువ్వు కుక్కలాగా మారిపోతావు, ఒక గొర్రెలాగా మారిపోతావు. సో అందుకని పిరికితనం పనికిరాదు. తర్వాత మనోవ్యాకులత పనికిరాదు. ఆ తర్వాత శోకం పనికిరాదు. ఈ మూడింటిని తక్షణము నీ జీవితం నుంచి తీసేయకపోతే నీ జీవితానికి, ఎట్లయితే మనం షర్టుకు మరక అంటితే యాడ్ వస్తుంది, సర్ఫ్ ఎక్సెల్ మరక తీసేస్తుంది. షర్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, షర్ట్కి చిన్న మరక పడితే రే మరక పడ్డది ఫంక్షన్కి, మరి మనసు మీద పడ్డ మురికిని నువ్వు మరకని తీసేవా? అది ఇంపార్టెంట్. షర్ట్కి మరకుండా ఏమి కాదు, నీ మనసు క్లియర్గా ఉంటే ఇంపార్టెంట్. సో మన గీత కానీ ఇట్లాంటివన్నీ ఏం చెప్తే, నీ మనసును శుభ్రంగా ఉంచుకో. ఆ శుభ్రంగా ఉంచుకొని అక్కడి నుంచి నువ్వు ఏదైనా పని చేస్తే దాని ఫలితం నీవు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుభవిస్తారు. అందుకే ఈ కష్మలం అంటే ఏమిటంటే మనసుకు పట్టుకున్న ఈ మురికి అన్నమాట. ఈ మురికి కనుక పట్టుకుంటే ఏం జరుగుతుంది, మనసు మెల్లగా నపుంసకత్వాన్ని పొందుతుంది. అందుకని ఏం చేయాలి, అనవసరంగా తలుచుకొని శోకించకు. రెండోది, ప్రతి పనికిరాని విషయాన్ని మనసులోకి తీసుకొని మనోవ్యాకులత చెందకు. ఆ తర్వాత ప్రతి పనికిరాని ప్రతిదానికి భయపడుతూ ఉండకు. పిరికితనం అంటే అమ్మో పెద్దగా ఎత్తుకున్నా నాకు భయం అవుతుంది, అమ్మ నల్లగా ఉంది నాకు భయం అవుతుంది, రాత్రి శబ్దమైంది నాకు భయం అవుతుంది. లైటెస్ట్ చూడు, భయం ఎందుకు అవుతుంది? మనసులో ఒక ఆలోచన ఉంది, దయ్యం ఉంది, భూతం ఉంది, అది ఉంది, ఏదుంటే చూడు. దయ్యాలు మనుషుల కంటే బాగుంటాయి అవి. సో మనిషే డేంజర్. సో అందుకని ఈ మూడుటి గురించి ప్రస్తావనని కష్మలం. అందుకని కష్మలము లేని స్థితి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది వ్యక్తికి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఏదైనా ప్రగతి జరిగితే, మానవాళికి సహాయం జరిగితే ఈ మూడు లేని వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి. ఈ మూడు ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడికే టైం సరిపోతలేదు. వెళ్ళమ్మా ఈ పని చేసుకో, వాడికే టైం సరిపోతలేదు, వాడు బాధపడుతున్నాడు. ఇంకా ఎప్పుడు వాడే సెల్ఫ్ సెంట్రిక్, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు ఆ బాధ ఉంది, నాకు ఇంకా వాడు ఎప్పుడబ్బా హెల్దీగా ఉండేది. అందుకని నువ్వు ఎట్లుండాలి, ఆకాశంలాగా ఉండాలి, విశాలముగా, ప్రశాంతంగా, నిశ్చలముగా. ఏదైనా సమస్య వస్తే వచ్చింది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ప్రశాంతంగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పి, మంచి డాక్టర్ ఎవరు, ఎంత పెద్ద రోగంతో ఏం కాదా కూర్చోబెట్టండి, ఇంకా ఏం చదువుతున్నావు అని అడిగి సూదిస్తాను నీకు. అవును, అయ్యో నీకు ఎట్లా అయిందా, అయిపోయింది నీ పని, అవుట్, వాడు అవుట్, వీడు అవుట్, వాళ్ళ అమ్మనైనా అవుట్. అర్థమైంది కదా? సో అందుకని మీ మనసులో నుంచి వీటిని తీసేయండి. అప్పుడు క్లైబ్యం, హృదయ దౌర్బల్యం అంటే నపుంసకత్వం వల్ల నువ్వు పతనం అవుతావు అనే దాని నుంచి బయటపడి మనకున్న ఈ సాదాసీదా జీవితాన్ని ఒక ఉన్నత ప్రమాణంతో మనం జీవించాలి. ఏదైనా అనిపించినా కూడా కలిసి కూర్చొని డిస్కషన్ చేసుకోవచ్చా? మరి చేసుకోవాలి, కానీ నేను ఏదేమైనా నేను అనుకున్నదే ఫైనల్ అనుకున్నప్పుడు డిస్కషన్ ఎందుకు? డిస్కషన్ చేసేవాడు మళ్ళీ 3 రకాలుగా చర్చిస్తాడు. అందులో ఏమంటారు, ఒకటి చర్చ, రెండోది జల్పము, మూడోది వితరణం. ఇట్లా ఉంటాయి. అంటే అర్థమైంది, ఎవరన్నా చెబితే వినాలని నిర్ణయించుకునేవాడు ఒకలా చర్చిస్తాడు. మీరు చెప్పింది కరెక్ట్, ఇలా చేసి చూస్తానండి, ఇది మంచి పద్ధతి. రెండవది ఏంది, ఏదేమైనా నేను వినను కానీ చెప్పండి మీరు, ఇది తప్పు. ఇది మూడవది ఏంది, నాదే కరెక్ట్ అని వాదించేవాడు. ఏదున్నా సరే డిస్కషన్ చేసుకోవాలి. నేను అంటే డిస్కషన్ చేస్తావు, ఫస్ట్ నువ్వు భూమికి సెట్ చేయి. డిస్కషన్ చేసిన తర్వాత ఎవరైనా మంచి సలహా ఇస్తే నేను దాన్ని పాటించి చూస్తాను అన్నప్పుడు డిస్కషన్లో దిగు. లేకపోతే ఆ డిస్కషన్ వేస్ట్, డెడ్ డిస్కషన్ అది. చాలా మంది డిస్కస్ చేస్తారు, దే డోంట్ వాంట్ టు చేంజ్. ఊరికే మాట్లాడతారు, గంటలు మాట్లాడినా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. నాదే కరెక్ట్ అని వాదలాడి వెళ్ళిపోతారు, నీదే తప్పని బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు, నాదే కరెక్ట్ అని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. విషయం అది కాదు. సొల్యూషన్ అంటే ఏంది, నువ్వు ఆచరించి చూస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చారు, ఇగో వంకాయ మానేయండి దురద తగ్గుతుంది. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏమిటి, ఫస్ట్ దాన్ని తీసుకో, ఇది నేను చేస్తూ, ఇంకా నీకు తెలియదు కానీ మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తున్నది,
నేను వంకాయ మానేసి మళ్ళీ ఒక 1 monthలో కలుస్తాను. వంకాయ మానేసి చూడు, డాక్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అని తెలుస్తుంది. లేదా మీరు చెప్పింది తప్పండి, తగ్గలేదండి అంటే అప్పుడు ఇంకో సొల్యూషన్ వైపు వెళ్ళొచ్చు. కానీ నేను వంకాయ మానను, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పు. అరే బాబు వంకాయ మానడమే సొల్యూషన్ అని చెప్తుంది, నాకు అది 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 కాక వేరే చెప్పండి, మీరు ఏంది నాకు ఇష్టమైన దాన్ని వదిలేయమంటారు మీరు, అట్లా అనడానికి వీల్లేదు. మూర్ఖత్వం పలు రకాలు, అందులో ఇదొకటి. నేను ఎవరేం చెప్పినా వినను, నాకు నచ్చినట్టు చెప్పిన వాడితో నేను దోస్తాను చేస్తాను, జీవితం సంకనాకపోతుంది. మెడిసిన్ లాగా ఉండాలి సలహా, నీకు నచ్చకపోవచ్చు అయినా నీ మంచి కోసం చెప్తున్నారు కాబట్టి చేసి చూడాలి అదేమిటో. టమాటా పప్పు, పొట్టుపప్పు. ఇప్పుడు దీంట్లో ఒకసారి ఉప్పేసి, ఉప్పేయలే కదా, వేయలేదు. తర్వాత రోజు అప్పుడప్పుడు వారానికి ఒకసారి అన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కాస్త రెస్ట్నివ్వండి. వాళ్ళు వంట చేసిన తర్వాత తింటూ ఒకసారి అభినందించండి. ఎప్పుడన్నా ఎవ్వరు లేనప్పుడు వీలైతే నువ్వు చేసే వంట వల్లనే నేను ఉద్యోగం చేయగలుగుతానని కాళ్ళు మొక్కండి, తప్పేం లేదు. అంత ఈజీగా మొక్కుతారు అని చెప్తున్నా, నేను మొక్కాలి. ఇంకోటి, వయసుకు మొక్కొద్దు, ఎప్పుడు అనుభవానికే మొక్కాలి. నీకంటే ఉన్నతమైన స్థితి ఒక చిన్న బాలుడు కలిగి ఉంటే వయసును పక్కకు పెట్టి కాళ్ళు మొక్కు, నీవు జీవితం బాగుపడుతుంది. అక్కడ మాత్రం వయసు ఎక్కువ, చిన్నవాడికి మొక్కితే ఆయక్షీణం అంటే నీకు మొక్కాలని లేదురా డాడీ, కథలు చెప్తున్నావు నువ్వు, పిట్ట కథలు చెప్తున్నావు. మనిషి దొంగనా కొడుకు, అమ్మో మనిషి అంత దొంగనా కొడుకు ఇంకొల్లేడు భూమి మీద. ఒకసారి ఉప్పు చూద్దాం. ఇప్పుడు టేస్ట్ అంటే ఏంది, ఈ టేస్ట్ ఎలా వస్తుంది ఒక్క వర్డ్లో చెప్పాలి. ఆహా, అదే టేస్ట్. అంటే సమపాళ్ళు అనేది రుచి, సరిగ్గా సమపాళ్ళే రుచి అనమాట. అంటే సరిపోయినంత ఉప్పు, సరిపోయినంత కారము, సరిపోయినంత పప్పు, సరిపోయినంత హీట్ మీద సరిపోయినంత సేపు ఉడికిస్తే అట్లే ఉడికిస్తూ పోయినాడు మంచిగా ఏంటంటే పీక్తుంది. అమ్మ చెడిపోతుందేమో అని ఉడికిపోతే అసలు కాదు, ఎక్కడో మధ్యలో ఉంది, అక్కడే ఉండి చేయాలి. చేసిన తర్వాత ఒకసారి నాకు చూస్తే అంటే ఇప్పుడు టేస్ట్ వచ్చిందంటే అర్థమైంది. పప్పు, అందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతెంత ఉండాలో అంతంత ఉండి అన్నీ కలిసి నీకు టేస్ట్ని ఇచ్చినాయి. అట్లనే నీ లైఫ్ బాగుండాలనిపించాలంటే కొన్నిటి కలయికల్లో నీకు అనిపిస్తుంది బాగుంది లైఫ్, నైస్. అట్లా ఊరికే బాగుండడం అంటే పైసలు ఉన్నాయి బాగున్నట్ల కాదు. అల్టిమేట్గా నీ ఆలోచన విధానంలో పరిపక్వత, ఒక పరివర్తన రానంత వరకు నీకు జీవితంలో విముక్తి లేదు. ఎప్పుడు ఏదో ఒక అశాంతి పట్టుకుంటుంది, ఎప్పుడు ఏదో బాధ పట్టుకుంటుంది, ఎప్పుడు ఏదో ఇది ఉంటుంది కదా పిరిగితనం పట్టుకుంటుంది, ఎప్పుడు ఏదో ఒక మనోవ్యాకులత పట్టుకుంటుంది. ఏకాంతంగా ఉన్న కూడా వాడి గురించి ఆలోచించి, వీడి గురించి ఆలోచించి, వాడి ఇట్లా వీడి ఇట్లా ఇట్లా పెట్టిదే ఉంటుంది. ఎంత తప్పు. జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మెల్లగా పని మీద దృష్టి పెట్టు. ఖాళీ సమయాల్లో ఇల్లు క్లీన్ చేసుకోపోయి. నేను 100 సార్లు చెప్తుంది. ఇప్పుడు ఆ పప్పు కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలి. నువ్వు ఉన్నది నిన్నది వాడుకో ఫస్ట్. అయిపోయింది, అది వాడేసినాం, రేపు వాడుకుందాం. మన రోజు ఎందుకు చేయడం, తీసుకొస్తే ఇప్పుడే. దాంట్లో ఒక ఆర్ట్ ఉంది తెలుసా, మొక్కుబడి చేస్తే ఆర్ట్ తెలియదు, ఒక పద్ధతిలో చేస్తే ఆర్ట్ తెలుసు. ఎప్పటికప్పుడు గిన్నె క్లీన్ చేస్తున్నావు, ఎప్పటికప్పుడు మనసు క్లీన్ చేయవా? చిన్న ప్రశ్న లేవు. నేను చెప్తున్నా, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే క్లీన్లెస్ గురించి తెలుస్తుంది. ఒకటేసారి క్లీన్ చేస్తే స్ట్రెస్ వస్తుంది ఖచ్చితంగా. వెనకొచ్చే ఆవుల్లో ఎర్ర ఆవుల్లో శ్రీరామ, ఎక్కడిదక్కడ పెట్టు, ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయి. పని చేసిన తర్వాత అల్టిమేట్ ఏంటంటే గొప్పలు చెప్పుకో, ఇది ఇంపార్టెంట్. చాలామంది ఇవన్నీ చేసి నేను కాబట్టి చేస్తున్నా, ఎవ్వరు లేడు కాబట్టి చేస్తున్నా, నాకు అట్లా వద్దు. మళ్ళీ మనస్ఫూర్తిగా చేయి, ఎవరున్నా చేయి, అడవిలో ఒక్కడ ఉన్నా చేయి, చక్కగా బాగుంటుంది. మెల్లగా మనసు అనేది స్థిరపడుతుంది. ఓ మంచి పాట పాడతా, ఆ తర్వాత బాగా చెప్పుకుందాం. సడిసేయకో గాలి సడిసేయబోకే, సడిసేయకో గాలి
సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే. ఇందులో చిరునాలు చాలా బాగుంటాయి. పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే ఈడమబ్బుల దాగు నిదుర తేరాదే నిదుర చెదరిందంటే విరుల వీవెన పూని విసిరిపోరాదే విరుల వీవెన పూని విసిరిపోరాదే సడిసేయకోగాలి సడిసేయబోకే రత్న పీఠికలేని మహారాజు నా సామి మణికిరీటము లేని మహారాజు కాడేమి నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకే సడిసేయబోకే బడలి వడిలో రాజు పవళించేనే సడిసేయకే. ఇంకోటి, కెమెరా ఉందని ఇవన్నీ చేస్తున్నట్టు కాదు. కెమెరా లేకపోయినా యూట్యూబ్ ఇప్పుడు వచ్చింది, 2009 నుంచి యూట్యూబ్ ఏం లేదు. అప్పటి నుంచి ఇవన్నీ చేస్తాను. అందుకని ప్రదర్శన కోసం చేస్తున్నది కాదు. టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని ఆస్వాదిస్తున్నా. టెక్నాలజీ ఉన్నా లేకపోయినా నేనున్నాను, మీరు ఉన్నారు. బుద్ధుడు ఉన్న రోజులు టెక్నాలజీ లేదు, బట్ వాళ్ళు ఉన్నారు. సో ఆచరించడానికి కాకపోతే టెక్నాలజీ వల్ల ఎఫెక్టివ్గా ఒక విషయాన్ని చేరవేసే ఒక అవకాశం వచ్చింది. దాని పట్ల నేను సర్వదా కృతజ్ఞనే ఉన్నాను, అందులో ఏ సందేహం లేదు. తర్వాత అన్నం అయింది. ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లో పెట్టేసుకుందాం ఫ్రెష్గా. అయ్యో దీన్ని ఇప్పుడు అన్నం వండిన వెంటనే దాంట్లో వాటర్ పోసేసుకుంటే కడగడం చాలా తేలికైపోతుంది. లేకపోతే గట్టి మన ఎనర్జీ కొంచెం వృధా చేసుకోవాల్సి వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడే వాటర్ పట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో తర్వాత కడిగేసుకోవచ్చు, వెంటనే కడకపోయినా. తర్వాత ఎప్పటి చెప్తా అప్పుడు నేను అనుకున్నాం కదా, అంటే పని పూర్తి వంట చేయడంతో పని పూర్తి కాలేదు, తిన్న తర్వాత గిన్నె కడగడంతోనే వంట పూర్తయినట్టు. అట్లా అనుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు తినగానే తినడం పూర్తిగా చేయగడుక్కోవాలి కదా, చేయగడుక్కునే పూర్తి కాలే కదా, మూడు దురుసుకోవాలి కదా. అంటే ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. ఒక దేవాలయంలో ప్రసాదం ప్రిపేర్ చేసే ముందు ఒక అమ్మ కానీ ఒక పూజారి కానీ గిన్నెలు కడుగుతారు. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? అంతా మనసులోనే ఉంది తేడా. మనసు శుద్ధి అయితే ప్రతి పని పూజే, శుద్ధి లేకపోతే ప్రతి పని గబ్బులేసిపోతుంది. కొత్తిమీర ఉందా ఇంట్లో? ఉన్నది ఇదేనా? ఉంది పప్ప. తెలిసి ఇదే అనుకుంటా. అవును అదే లేదు, ఇంకా అయిపోయింది. ఉన్నదాన్ని కొంచెం సో ఇది మనసు కంటుకున్న మురికి, గిన్నె కంటుకున్న మురికి రుద్రానికి ఎవరు ట్రై చేస్తారు? ఇట్లా అదేసి విమ్ తీసుకురారా, నిమ్మదికాయ దేరా, గిన్నె ఇంత తాతలు అంటారు. అసలు మనసుకున్న మురికి అసలు పట్టించుకోరు. పిచ్చిందాక ఒక అసలు. అది రైస్ ది అయిపోయింది, పని చేస్తున్నా. ఇప్పుడు కడిగేసుకుంటే పని అయిపోయింది.
ఓకే బాయ్.